సపోటా సాగు విధానం చూసుకున్నట్లయితే సపోటా కల్టివేషన్ తక్కువ పెట్టుబడితో అధిక లాభాలు ఇచ్చే ఉద్యానవన పంటలు సాగు వైపు అయితే రైతులు దృష్టి కేంద్రీకరిస్తారు. ఈ క్రమంలోనే సపోటా సాగు రైతులకు మంచి ఆదాయ వనరుగా అయితే చెప్పుకోవచ్చు. కొద్దిపాటి మెలకలు పాటిస్తే సపోటా సాగులో మంచి దిగుబడి అయితే సాధించవచ్చు. రుచికరంగా గోధుమ వర్ణంలో ఉండే ఈ పండ్లు తినేందుకు ఎక్కువ ఇష్టపడుతుంటారు. ఏడాదికి 2 సార్లు కాపునిస్తాయి. ప్రస్తుతం 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా సపోటా సాగుని రైతులు విరివిగా చేపడుతున్నారు. సపోటాలో అనేక వెరైటీలు కూడా ఉన్నాయి. వీటిలో కాళీపత్తి రకం, క్రికెట్ బాల్ రకం, కీర్తి భర్తీ రకం, ద్వారపూడి రకం ఇలా మొదలగు చాలా రకాలు అయితే ఉన్నవి. ఎకరం పొలంలో 40 సపోటా మొక్కలు నాటుకోవచ్చు. ఒక్కసారి మొక్కలు నాటితే వాటి నుంచి 50 నుంచి 60 సంవత్సరాల పాటు పంటనిస్తుంది. నీరు త్వరగా ఇంకిపోయే తేలికపాటి నేలలు సపోటాకు చాలా అనుకూలంగా ఉంటాయి.